వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. తెలంగాణ రాష్ట్ర టెలిఫోన్ ట్యాపింగ్లో రోజుకొక్క సంచలన కథనాలు బయటకు వస్తున్నాయి. తాజాగా నవీన్ రావు కేంద్రంగా టెలిఫోన్ ట్యాపింగ్ రాకెట్ జరిగినట్టు కథనాలు వెలుగులోకి చూశాయి. స్వయంగా నగర పోలీస్ కొత్వాల్ శ్రీనివాసరెడ్డి సమర్పించినటువంటి అఫిడవిట్లో సంచలనాత్మకమైనటువంటి కథనాలను పొందుపరిచారు. నవీన్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ పార్టీ కీలక నేతల పాత్ర గురించి అందులో స్పష్టంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం సమర్పించినటువంటి అఫిడవిట్లో రాష్ట్ర హోంశాఖకే టెలిఫోన్ ట్యాపింగ్ బాధ్యత ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి ఆ విభాగం రాదు అనేటటువంటి స్పష్టీకరణ చేయడం అనేటటువంటిది ఈ వ్యవహారంలో కోసమెరుపుగా మారింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ల ఆధారంగా, పియూసీఎల్ జడ్జిమెంట్ ఆధారంగా కేంద్ర హోంశాఖ మంత్రి పర్యవేక్షణలో కొనసాగవలసినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ రాష్ట్ర పరిధిలోకి ఎప్పుడొచ్చింది, ఎలా వచ్చింది అని కొంతమంది న్యాయ నిపుణులు తమల్ని తాము ప్రశ్నించుకుంటున్నారు. మరోపక్క టీవీ5 సాంబశివరావుగా చలామణి అవుతున్నటువంటి ఒక మధ్యవర్తి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారనేటటువంటి అంశంపై స్వయంగా నగర కొత్వాలే తన అఫిడవిట్లో సాంబశివరావు గురించి ప్రస్తావించడం అనేటటువంటిది సంచలనాత్మకంగా మారింది. అతి త్వరలో సాంబశివరావు అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈరోజు స్పెషల్ డిబేట్లో మనతో పాటు మిట్టా నరసయ్య గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, ప్రముఖ రాజ్యాంగ నిపుణులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అమర్ గారు, సీనియర్ జర్నలిస్ట్, స్టూడియోలో మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మీతో ప్రారంభిద్దాం. గాలి వినోద్ కుమార్ గారు, తెలంగాణ రాష్ట్రంలో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటటువంటిది మనం రాజకీయాలకు దూరంగా చూడవలసినటువంటి అంశం. దాని బాధితులుగా మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, మన తోటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. వ్యక్తి స్వేచ్ఛ, ప్రైవసీ ప్రొటెక్షన్ అనేటటువంటిది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. కానీ తెలంగాణ రాష్ట్రంలో దానికి పూర్తిగా భంగం వాటిల్లింది. ఎట్లా చూడాలంటారు వినోద్ కుమార్ గారు? ప్లీజ్. దాన్ని తప్పకుండా మనం చాలా సీరియస్ గా చూడాలండి. ట్రాయ్ నిబంధనల ప్రకారం చూసినా, ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం చూసినా, భారత రాజ్యాంగం అధికరణ 21 ప్రకారం చూసినా, రైట్ టు ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎవరు కూడా వయలేట్ చేయడానికి వీల్లేదు. అది రైట్ టు లైఫ్ ఇంక్లూడింగ్ రైట్ టు ప్రైవసీ. అంటే మనము మన జీవితంలో భాగంగానే జీవించే హక్కులో భాగంగానే ఇలా మన ప్రైవసీని కూడా కాపాడుకునే హక్కు ఉంది. కాబట్టి మన ప్రైవసీకి అడ్డం ఎవరు చేసినా, దానికి భంగం ఎవరు కలిగించినా వాళ్ళు నేరస్తులే. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి వస్తే నేను కూడా బాధ్యుని. 2015 ఉప ఎన్నిక అప్పుడు నుండి మొదలుకుంటే తెలంగాణలో 10 ఏళ్లుగా కేసీఆర్ గారి అంటే నేతృత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా నా ఫోన్ కూడా ట్యాప్ అయింది. సో కాబట్టి ఇట్లా ఫోన్ ట్యాపింగ్ అనేది జనరల్ గా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తూనే ఉంటది. అది కూడా ప్రభుత్వ హోమ్ మినిస్ట్రీ ఆదేశాల మేరకు, అంటే అనుమతి మేరకు. కాకపోతే అది అనైతికం. ఏదైతే ఈ వాళ్ళు తప్పకుండా మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తున్నామనే అంశాలను మెజిస్ట్రేట్ ముందర పెట్టాలి. ఈ దేశ అంతర్గత వ్యవహారాన్ని, ఈ దేశ రక్షణ వ్యవస్థని, ఈ దేశంలో అంటే ఈ రాజ్యాన్ని కూలగొట్టే పరిస్థితి, ఇట్లాంటి చాలా కీలకమైన నేరస్తుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేస్తే నేరం కాదు. కానీ ఎవరైతే మామూలుగా ప్రశ్నించే గొంతుకలను కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడము, లేదంటే కనీసం రాజకీయ ప్రత్యర్థులపై ఫోన్ ట్యాపింగ్ చేయడము, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై, చివరికి మ్యాజిస్ట్రేట్ అంటే జస్టిస్లపై కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఎంత అనైతికమైన చర్య మనకి ఇవి కనబడుతుంది. సుమోటోగా ఇవాళ హైకోర్టు ఈ కేసును తీసుకున్నదంటేనే అర్థం ఏంటంటే దీంట్లో న్యాయమూర్తుల ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందనే అంశాన్ని, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందనే దాని మీద సుమోటోగా తీసుకోవడం జరిగింది. అంటే ఎంత భయంకరమైన పరిస్థితులు ఇవాళ గత ప్రభుత్వం చేసిందో మనకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అనే అంశము చాలా సీరియస్ అంశం. అది ప్రాథమిక హక్కుల భంగం.
ఒక రకంగా చెప్పాలంటే మన వ్యక్తిగత జీవితంలోకి ప్రభుత్వము ఎంట్రీ కావడం, మన యొక్క సమాచారాన్ని మనం ఎవరితో మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము, మన వ్యక్తిగత గోప్యతను కూడా ఇవాళ కంప్లీట్ గా అది వయలేట్ చేసింది ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది ఖచ్చితంగా అమాయకుల మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద, ప్రశ్నించే వారి మీద పెట్టడం అనేది పూర్తి అనైతికము, అది రాజ్యాంగ వ్యతిరేకము. Yes. అది ప్రొఫెసర్ గాలి వినోద్ మళ్ళీ వస్తాను. నర్సయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల ముందు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దూకుడుగా ఉంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇన్వెస్టిగేషన్ స్తబ్దత పడింది. విచారణకు సంబంధించినటువంటి అధికారులు రిలాక్స్లో ఉన్నారు. ఏంటి, ఏమైనా సెకండ్ అజెండా ఉందా కాంగ్రెస్ పార్టీకి వ్యవహారంలో? వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ ఎస్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ టెలిగ్రాఫ్ చట్టం కింద దేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడ్డదని చెప్తా ఉన్నాం. అయితే మీరు అన్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్నికలకు ముందు దూకుడు, ఎన్నికల తర్వాత స్తబ్దత అనేది చాలా ముఖ్యమైన అంశంగా మీరు చెప్పింది. నేను అనేది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా ముఖ్యమైన కేసు, చాలా ప్రయారిటీలో తీసుకున్నట్టు గవర్నమెంట్ చాలా ప్రయారిటీగా తీసుకుని దీన్ని చాలా జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. కాకపోతే ఇందులో లేట్ కావడానికి ఏకైక కారణం ఏంటంటే ప్రభాకర్ రావు గారు బయటికి వెళ్ళిపోయింది, తర్వాత శ్రవణ్ రావు గారు కూడా బయటికి వెళ్ళిపోయింది. ఉన్న ఒకరిద్దరు కొంత సహకరించారు, కొంత సహకరిస్తలేరు. ఇది లాజికల్ ఎండ్ రావాలంటే ప్రభాకర్ రావు గారు రావాల్సిందే. ఇక్కడ ఆయనకు రెడ్ కార్నర్ నోటీస్ కానీ బ్లూ కార్నర్ నోటీస్ ఇవన్నీ ఇవ్వడం కూడా జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ నుండి డైరెక్ట్ గా ఎవరికి ఆదేశాలు అయితే వచ్చినాయో అని చెప్పబడుతుందో ఆ వ్యక్తి మన దగ్గర లేడు, అవైలబుల్ గా లేడు, బయటి దేశంలో ఉన్నాడు. ఆయన వచ్చిన తరువాతనే ఇంతకు ముందు మన ఈ రావు గారు చెప్పారు కదా, డిసిపి, వీళ్ళందరూ చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి లింకప్ చేస్తూ కేసును ఎస్టాబ్లిష్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కోర్టులో మనం ఇష్టం ఉన్నట్టు చెప్పడానికి వీలు పడదు కదా. అదే కాకుండా ఈ సాంబశివరావు గురించి కానీ మిగతా వాళ్ళ గురించి కానీ ఇంకెవరితోటైతే చేయలేదో ఖచ్చితంగా అందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతనే ఒక లాజికల్ ఎండ్కు వస్తుంది. ఈ తాత్కాలిక బ్రేక్, ఎందుకంటే ఐజీ ప్రభాకర్ రావు గారు బయట ఉండడం వల్ల ఈ తాత్కాలికంగా కొంత ఆలస్యం అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ప్రభుత్వ చిత్తశుద్ధిలో ఏమాత్రము తేడా లేదు. ప్రభుత్వము రిజాల్వ్ చేసుకుంది ఏంటంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఇది కేవలం ప్రతిపక్ష నాయకులకు మాత్రమే సంబంధించింది కాకుండా అది జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. లాస్ట్ కు ప్రైవేటు లైఫ్, భార్యాభర్తలు మాట్లాడుకునే విషయాలు కూడా విన్నరు అని అంటే ఈ రైట్ టు లైఫ్ అని కానీ లేకపోతే ఈ బతకడానికి కావలసినటువంటి చట్టాన్ని కూడా వీళ్ళు వదిలేసిండ్రు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కేసును నీరుగారేటట్టుగా చేస్తుందని ఎవరన్నా అనుకుంటే వాళ్లకు తెలివి తక్కువతనమే తప్పితే ఎట్టి పరిస్థితిలో దీని వెనుక ఉన్న ఐజీ ప్రభాకర్ రావు ఈ రోజు కాకపోతే రేపైనా రాక తప్పదు. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లో పాల్గొనక తప్పదు. విషయాలన్నీ బయటికి రాక తప్పదు. నవీన్ రావు కానీ లేకపోతే ఇంకో రావు కానీ లేకపోతే మనం అనుకున్నటువంటి సాంబా కానీ ఎవరైనా ఈ కేసులో తప్పించుకోగలుగుతా అని ఎవరన్నా అనుకుంటే అది చాలా పొరపాటు. ఖచ్చితంగా సాంబకు కనుక ఈ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయితే కేసు, మీరు అనే విషయం ఏంటంటే అఫిడావిట్ లో పేరు ఉన్నది, మీరు ఎందుకు పిలుస్తలేరని అంటా ఉన్నారు. ఖచ్చితంగా పిలుస్తారు. సాంబ అయినా సాంబ తాత అయినా ఎవరైనా రావాల్సిందే, వాళ్ళ విషయం చెప్పవలసిందే. ఖచ్చితంగా ఆయన టర్న్ కూడా ఖచ్చితంగా వస్తుంది. ఒక్కసారి అఫిడావిట్లకు పోయిందంటే ఒక 2 రోజులు అటు ఇటుగా కానీ ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సాంబా కానీ నవీన్ రావు కానీ ప్రణీత్ రావు కానీ ఇంకో సుదర్శన్ కానీ లేకపోతే ఐజీ ప్రభాకర్ రావు గారు కానీ ఎవరు ఉన్నా కూడా ఈ కేసులో తప్పించుకునే అవకాశం లేదు. అదే విధంగా ఇప్పుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు చెప్పినట్టు ఇది సుమోటగా హైకోర్టు కూడా తీసుకున్నది కాబట్టి ఎట్టి పరిస్థితిలో నీరు గారుతుందని ఎవరన్నా అనుకుంటే ఇక వాళ్ళ ఆలోచనకు వదిలేయాల్సిందే తప్పితే
ప్రభుత్వం మాత్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం ఎన్నికల కంటే ముందుగా ఎంత దూకుడుగానైతే ఉందో అంతకంటే ఎక్కువ దూకుడు ప్రదర్శిస్తుంది. కాకపోతే వ్యక్తిగత కక్షలను మాత్రం ముందు పెట్టుకోవడం లేదు. వ్యక్తిగతంగా ఆయన కేసీఆర్నో లేకపోతే వాళ్ళనో వీళ్ళనో ఇమీడియట్ లోపలేసి బదనాం కావాలని ప్రభుత్వం అనుకోవడం లేదు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ప్రభుత్వం చేయి పెట్టడం లేదు, అంటే దాన్ని అడ్డుకోవడం లేదు. కాబట్టి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. కాబట్టే ఈ రోజు ఇంత తక్కువ టైంలో ఇంత భారీ ఎత్తున సమాచారాన్ని తేగలుగుతా ఉన్నాం. ఒక్కొక్కరు వాళ్ళకి సంబంధించిన హార్డ్ డిస్క్లు కానీ కంప్యూటర్స్ కానీ దానికి సంబంధించిన డివైస్ కానీ నాశనం చేసిరు. కొన్ని మూసీ నదిలో వేసిరు. ప్రభాకర్ రావు గారి ఇంట్లో వాళ్ళ దగ్గర కనుక మనం పోయి సెర్చ్ చేస్తే ఒక్కటి కూడా దొరకలే. మినిమం ఒక చిన్నది కూడా దొరకలేదు. అంటే వాళ్ళు ఇంటెన్షనల్ గా వారు కావాలనే దాన్ని సాపు చేసి ఇక్కడ నుండి వెళ్ళిపోయిన అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు తప్పు చేసిండ్రు అనేది కూడా సామాన్యమైన ప్రజానికానికి అర్థమవుతుంది. కాకపోతే ఇది కేసు లాజికల్ ఎందుకు రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఐజీ ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాతనే ఆయన చెప్పే విషయాల మీద ఆధారపడే లాజికల్ ఎందుకు వచ్చే అవకాశం ఉంది తప్ప మనంతలో మనము ఉరుకులు పరుగులు చేసినంత మాత్రాన, ఎవరో ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేసినంత మాత్రాన మా ప్రభుత్వ చిత్తశుద్ధి మాత్రం తగ్గే నరసయ్య గౌడ్ గారు మళ్ళీ వస్తాను. మేము వ్యవహరిస్తా ఉన్నాం. అమర్ గారు, గత 25 సంవత్సరాల నుండి మీరు ఫీల్డ్లో ఉన్నారు, నేను ఫీల్డ్లో ఉన్నాను. సాంబశివరావు గురించి గతంలో ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాలంటే ఒకంత కొద్దిగా ఆలోచన విధానం ఉండేది. ఎప్పుడైతే నగర కొత్వాల్ నగర పోలీస్ కమిషనర్ ఆయన సొంత అఫిడవిట్లో 2 మీడియా రిలేటెడ్ పర్సన్స్ గురించి ప్రస్తావించడం అనేటటువంటిది నేను అయితే దాన్ని పూర్తిగా డిగ్రేడింగ్గా ఫీల్ అవుతున్నాను. మీరు ఎట్లా ఫీల్ అవుతారు అనేటటువంటి అంశాన్ని వినడానికి నేను మిమ్మల్ని పిలిచాను. నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి గారు ఫైల్ చేసినటువంటి అఫిడవిట్లో శరత్ రావు గారి పాత్ర, అదేవిధంగా సాంబశివరావు గారు మీడియా ముసుగులో కొనసాగుతున్నటువంటి టీవీ5 ప్రతినిధి సాంబశివరావు గారి పాత్ర గురించి స్పష్టంగా క్లియర్గా కొత్వాల్ అఫిడవిట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు? ముఖ్యంగా 10 ఏళ్ల తెలంగాణ అంటే టీఆర్ఎస్ పాలనలో అంతకుముందు మనం కొట్లాడింది కానీ లేకపోతే తెలంగాణ కోసం ఆరాటపడ్డది కానీ ముఖ్యంగా మనకు స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం ఉండాలి. మిగతా విషయాలు అన్నీ ఉన్నా కూడా ప్రధానంగా మనం కోరుకున్నది స్వేచ్ఛ. అయితే ఆయన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎప్పటికప్పుడు రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎదుటివారిని చిత్తు చేసడానికి భాగంగా ఆయన ఎక్కడైతే నిజంగా కొంత సంఘ విద్రోహ శక్తులు లేకపోతే కొంతమంది ఎవరి విషయంలో వినియోగించవలసిన ఫోన్ ట్యాపింగు సామాన్యంగా అందరికీ సామాన్య పౌరుల నుంచి అధికారుల వరకు దాన్ని ఉపయోగించారు. అయితే ఈ విషయాలను ఏదైనా ఎటువంటి విషయాలు జరిగినప్పుడు ప్రధానంగా ఈ అంశాలు మీడియానే బయటకు తీసుకొస్తుంది. అరే ఇక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, వీనికి అన్యాయం జరిగింది, లేదా ఇది జరిగిందని చెప్పడానికి మీడియానే చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. కానీ ఈరోజు మీడియా ముసుగులో అంటే మీడియా అనే దాంట్లో ఒక ఛానల్ ఎండీగా ఉన్నటువంటి శ్రావణ్ రావు కానీ లేకపోతే టీవీ5లో ఉన్నటువంటి సాంబశివరావు కానీ వీళ్ళు ఈ రకమైనటువంటి దాంట్లో ఇన్వాల్వ్ కావటం నిజంగా అది జర్నలిజం సమాజానికి జర్నలిజం సిగ్గుచేట. అది జర్నలిజం సమాజానికి మనం ఎవడైనా అన్యాయానికి గురైతే లేకపోతే ఎవడైనా వాని మీద అక్రమంగా ఇచ్చేస్తే లేకపోతే ఇంకే రకంగా బాధ జరిగితే వాని జరిగినప్పుడు ముందుండి మనం వానికి సాయం చేయవలసినటువంటి ముందుండేటువంటి జర్నలిస్టుల పాత్రలో ఉండి జర్నలిజం అడ్డుపెట్టుకొని ఇటువంటి చేయడం అనేది నిజంగా చాలా దౌర్భాగ్యకరం, చాలా దురదృష్టకరం. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మీనమేషాలు లెక్క పెట్టకుండా ఇప్పటికే మీకు దాదాపు అన్ని విషయాలు అంటే ఇక్కడ ఏం జరిగింది ఏం పోయిందనేది దాదాపు 2 రోజులుగా చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. దాంట్లో స్వయంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా ఈ విషయంలో దాంట్లో ఛార్జ్షీట్లో ఆయన పెట్టడం జరిగింది. మరి ఇన్ని అయిన తర్వాత కూడా ఇంకా దీంట్లో వాళ్ళు ఏది చేయవలసిన అవసరం లేదు. ప్రభాకర్ రావు
వచ్చినప్పుడు వస్తాడు, అది వేరు విషయం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ముఖ్య ఆఫీసర్లు వీళ్ళంతా వాళ్ళు ఇచ్చిన దాని స్టేట్మెంట్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన దాని వాళ్ళ ఎవిడెన్స్ ప్రకారం ఎవరెవరైతే దీని వెనుక ఉన్నారు అంటే రాజకీయ నాయకులు ఎవరున్నారు, ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్లు ఎవరున్నారు, జర్నలిస్టులు ఎవరున్నారు, ఇతర వ్యక్తులు ఎవరున్నారో దాని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీన్ని ఇంకా ప్రభాకర్ రావు కోసమో లేకపోతే శ్రావణ్ రావు కోసమో ఇంకా ఆయన రాకపోతే ఆయనకి ఏదో అయితే ఇంకా ప్రభాకర్ రావుకి ఏదైతే కేసు వదిలేస్తారా? ఈ విషయం మీద చాలా సీరియస్గా ఆలోచించాలి. ముఖ్యంగా జర్నలిజం ముసుగులో ఉన్నటువంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే సమాజానికి మనం ఒక బ్యాడ్ ఇండికేషన్ ఇస్తున్నాం. మనం ఎవరో ఒకటి చేసిన దానికి రేపు జర్నలిస్టులు అంటే ఒక రకమైనటువంటి ముద్ర ఏర్పడుతుంది. నిజంగా ఈరోజు చాలామంది జర్నలిస్టులు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి, ఇంట్లో ఎవరికైనా అయితే వైద్యం చేయలేనటువంటి పరిస్థితి, వాళ్ళ పిల్లలకు స్కూల్ కట్టలేని ఫీజు కట్టలేని పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళు కొంతమంది చేయడం వల్ల నిజంగా జర్నలిజం సమాజం మొత్తం అవినీతి ముద్ర చేసిన వీళ్ళు. సో దీని మీద నేను కోర్టుల ఈ విషయంలో కాకుండా హెచ్ఆర్సీ కూడా మన దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కడైతే మన స్వేచ్ఛకు మన మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందో ఈ ఉల్లంఘన మీద హెచ్ఆర్సీ కూడా సుమోటోగా స్వీకరించి ఎవరైతే ఇటువంటి వ్యక్తులు నేరాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఇచ్చేయాలి. ముఖ్యంగా ఇమ్మీడియట్లీ జర్నలిజంకి సంబంధించినటువంటి వ్యక్తులను అటు శ్రావణ్ రావును కానీ సాంబశివరాజు రావును కానీ ఇమ్మీడియట్లీ దీంట్లో అరెస్ట్ చేసి అసలు ఏం జరిగింది అనేది అందుబాటులో ఉన్న వాళ్ళని చేయండి. మీరు అందుబాటులో లేని వాళ్ళ విషయం తర్వాత సంగతి. అది ఒక రకంగా దాంట్లో ఉండి ఏదో ఒక సహాయం చేసే విషయం వదిలిపెట్టి దాంట్లో ఒక డీలింగ్ చేసి దాంట్లో ఒక 2 కోట్ల ముడుపులు తీసుకొని ఇంకేదో ఇటువంటి ఆరోపణలు రావటం నిజంగా సిగ్గుచేటి. జర్నలిజం సమాజం తల వంచుకున్నటువంటి పరిస్థితి. ఈ విషయంలో మరి ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. కానీ మనం కాళేశ్వరం విషయంలో కూడా మనం కమిషన్ సరైన సమాచారం రావడం లేదు. ఎందుకు అనంటే అక్కడ చాలా మటుకు పాత వాళ్ళు పాత ఆఫీసర్లు గతంలో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యులుగా ఉండటం వల్ల ఈరోజు కూడా అక్కడ కమిషన్కి ఇన్ఫర్మేషన్ రావటం లేదు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఇతర డిపార్ట్మెంట్లో కానీ గతంలో ఎప్పుడు ఉండి బాగా హయ్యర్ ఆఫీసర్ చాలామంది అక్కడనే ఉండి వేళ్ళు ఉనుకొని పోయినారు. వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇవ్వడంలో ఇది లేట్ జరుగుతుంది. సో ఇమ్మీడియట్లీ ఈ విషయంలో ముఖ్యంగా టెలిఫోన్ అనే ట్యాపింగ్ అనే విషయాన్ని చాలా అన్ని అంశాల కంటే కూడా చాలా సీరియస్గా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఇటువంటి విషయాలు అంటే ఈ విషయాలు చేసుకోకుండా టెలిఫోన్ ట్యాపింగ్ విషయం ఇట్లా ట్యాప్ చేయకూడదు అనే దాని మీద చేయాలంటే నేను భయపడే విధంగా ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంది. దీని మీద అవసరమైనటువంటి యాక్షన్స్ ఎన్ని రకాల యాక్షన్స్ ఉన్నాయి ఎన్ని రకాలు తీసుకొని అవసరం అనుకుంటే వాళ్ళ నుంచి రికవరీ ఇమ్మీడియట్లీ ఏం చేయాలనే దాని మీద కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎస్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు స్వయంగా 48 పేజీల అఫిడవిట్ గౌరవ న్యాయస్థానానికి సమర్పించడం జరిగింది. అందులో చాలామంది పేర్లు ప్రస్తావనకు తీసుకొచ్చారు. అందులో మెన్సీరియా, అందులో గిల్టీనెస్ ఉన్నటువంటి ప్రొఫైల్స్ వ్యక్తుల గురించి కూడా ఆయన స్పష్టంగా రాశారు. అందులో సాంబశివరావు గారు 2 కోట్ల రూపాయలు ఒక మధ్యవర్తిత్వం వహించడానికి తీసుకున్నటువంటి ముడుపులుగా స్పష్టం చేశారు. ఇలాంటి క్యారెక్టర్స్ను పోలీస్ అధికారులు పిలిచి విచారించడమే కాకుండా వాళ్ళపైన సరైనటువంటి చర్యలు ఎందుకు డిటైన్ చేయడం లేదు? ఇంకా ఆలోచించవలసినటువంటి తరుణం ఎందుకుంది? 48 పేజీలలో చాలా కులంకుశంగా శ్రీనివాసరెడ్డి గారు డీటెయిల్డ్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ కుంభకోణము ఎందుకు అంటే కేవలం ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ జరిగినట్టు ఒక్క పారాగ్రాఫ్ కూడా లేదు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పర్సనల్ మోటివ్ జరిగినట్టు ఆయన ప్రతి అక్షరం అనేటటువంటిది స్పష్టంగా ఇచ్చింది. ఎట్లా చూడాలండి ఈ వ్యవహారంపై? అంటే జర్నలిస్టులకు నైతిక విలువలు లేవనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నిజంగా నైతిక విలువలు ఉండి జర్నలిజంని రైట్ టు పర్సనల్ లిబర్టీ స్వేచ్ఛకు భంగం కలిగించే ఏ అంశాన్ని కూడా జర్నలిస్టులు చేయదు. అసలు దాన్ని కాపాడాల్సిన జర్నలిస్టులే, స్వేచ్ఛను, రైట్ టు ప్రైవసీని, రైట్ టు లైఫ్ ని కాపాడాల్సిన జర్నలిస్టులే ఈ రకంగా అనైతిక చర్యలకు పాల్పడి డబ్బుకు అమ్ముడు పోయి ఈ పాల్పడితే ఇంకా ఈ జర్నలిజంకు అర్థమేముంటదండి? ఇవాళ కూటికి లేకుండా చిన్న స్ట్రింగర్లతో నుండి ఎదుగుతున్న కష్టపడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అనేక ఇబ్బందులు పడుతూ జర్నలిజంలో సాహసం చేసి ప్రాణత్యాగం చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అనేక రకాల ఒత్తిళ్లకు గురైన వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి పరిస్థితులలో ఇట్లాంటి
వాళ్ళు కనుక ఉంటే అసలు జర్నలిజానికి ఉన్న నైతికంగా ఉన్న పేరు కూడా 4th ఎస్టేట్. అది వాళ్ళ మనకు 3 ఎస్టేట్ల తర్వాత 4వ ఎస్టేట్ గా మన జర్నలిజాన్ని భావిస్తున్నప్పుడు ఆ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణలో అత్యంత కీలక భూమిక పోషించాల్సిన ఈ జర్నలిస్టులే ప్రజల హక్కులను, ప్రాథమిక హక్కులను, ముఖ్యంగా ప్రైవసీ హక్కులను భంగం కలిగించే దాంట్లో కుట్రలో భాగంగా వాళ్ళు అయితే, డబ్బు కమ్ముడుపై కుట్రలో భాగం అయితే అట్లాంటి జర్నలిజము ఈ జర్నలిస్ట్ గా చెప్పుకునే అర్హత కూడా వాళ్ళకు ఉండదు. సో కాబట్టి అట్లాంటి వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళను ప్రాసిక్యూట్ చేయాలి. వాళ్ళు జర్నలిస్ట్ అయినంత మాత్రాన వాళ్ళు చట్టానికి అతీతులు కాదు కదా, తప్పకుండా ప్రాసిక్యూట్ చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడమే కాకుండా వాళ్ళు కనుక ఏదైనా చర్యలకు పాల్పడితే ఇవాళ ఎట్లాగో పోలీస్ రిపోర్ట్ లో వచ్చిన దాని ప్రకారం చూస్తే వాళ్ళకు డబ్బులకు అమ్ముడు పోయినట్టు కనపడుతుంది. సో అట్లాంటిది వాళ్ళు చేసి ఉంటే, నిజంగా జరిగి ఉంటే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళు శాఖపరమైన చర్యలు ఒకటే కాకుండా చట్టపరమైన చర్యలే కాకుండా ఈవెన్ మీడియా సంబంధించి కూడా ఇవాళ నైతికంగా అంటే మీడియా ఎథిక్స్ కమిటీ ఉంటది, తర్వాత మీడియాకు సంబంధించిన రూల్స్ కొన్ని ఉన్నాయి, ఫ్రేమ్ చేసుకున్నాయి. సో మీడియా వయలేషన్ ఇప్పుడైతే కొత్త న్యాయ సమితి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం స్ట్రిక్ట్ గా రూల్స్ ఫ్రేమ్ అయినాయి. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వంలో మీడియా సంస్థలు కూడా ఇట్లాంటి వాళ్ళకి ఎక్కడ కూడా అవకాశాలు ఇవ్వకుండా ఉంటే రేపు ఇట్లాంటి భవిష్యత్తులో ఇంకెవరు చేయకుండా పాల్పడకుండా ఉంటారని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఎస్, నరసింహ గౌడ్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరూ బాధితులు. కాంగ్రెస్ పార్టీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు 78 మంది టెలిఫోన్ ట్యాపింగ్లో బాధితులుగా ఉన్నారు. పొలిటికల్ లీడర్స్, అధికారులు ఉన్నారు. కేవలం రేవంత్ రెడ్డి గారు, కొండలరెడ్డి గారి పేర్లే ప్రధానంగా మనకు ఉచ్చరణలోకి వస్తున్నాయి. ఇంతమంది అధికారులు, ఇంతమంది అనధికారులు, ఇంతమంది రాజకీయ నాయకులు కూడా బాధితులుగా ఉన్నా ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? కేసీఆర్ అంటే భయమా? లేదు అంటేనంటే ప్రభాకర్ రావు గారు అంటే భయమా? అక్కడ రిటైన్లో ఉన్నటువంటి ఆ 4 పోలీస్ అధికారులు అంటే భయమా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకు రావడం లేదు? సార్, ఇప్పుడు ఎవరిని చూసి భయపడడం కాదు, కానీ అంతకు ముందు వీళ్ళంతా కలిసి ఏదైతే కాదండి, ఒక వ్యాపారవేత్త శ్రీధర్ రావు గారు నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నాకు అన్యాయం జరిగింది అంటే చెప్పి ముందుకు వచ్చింది కదా. మీరెందుకు నాయకులు రావడం లేదు? అంటే మిమ్మల్ని ఆహ్వానించాలా? సార్, నేనేమంటున్నా, ఖచ్చితంగా ఎవరి ఫోన్ అయితే ట్యాప్ చేసిండ్రో వారు భయపడకుండా కొంతమంది వచ్చే అవకాశం ఉంది, కొంతమంది భయంతో రాకుండా కూడా ఉండొచ్చు, నేనేం కాదంటలేను. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కొంత టైం తీసుకొనైనా ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వేచి చూసే ధోరణిలో కొంతమంది ఉండొచ్చు, ఇది ఎట్లా జరుగుతుంది, ఈ కేసు ముందుకు వెళ్తుందా ఎటు వెళ్తుందా అనే ఆలోచనలో కూడా కొంతమంది ఉండొచ్చు. మెయిన్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మనం చర్చించవలసిన అతి కీలకమైన విషయం ఏంటంటే 28 రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ మన తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము చేసినంత దారుణము ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మామూలుగా ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం దేనికి ఉంటది? ఏదో దేశద్రోహులను కట్టడి చేయడానికో, లేకపోతే మన శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాళ్ళ మీద నిఘా పెట్టడానికో, ఇలాంటి వాళ్ళను, లేకపోతే వరుస దొంగతనాలు చేసే ఏమైనా గ్యాంగులు ఉంటే వాళ్ళ ఇలాంటి వాటికి దానికి కూడా స్టేట్ పర్మిషన్ ఉంటుంది. ఈ చీఫ్ సెక్రటరీనా లేకపోతే హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేయాల్సినటువంటి పనులు కేసీఆర్ ప్రభుత్వంలో వ్యక్తిగతంగా మౌఖిక ఆదేశాలతోటి జరిగినాయి అనేదే చాలా కీలకమైన విషయం. అంతేకాకుండా ఏ ఎమ్మెల్యేకు కావలసినట్టు ఆ ఎమ్మెల్యే తన అలాంటి పనిముట్లు తెప్పించుకొని, అంటే నేను ఏ ఉద్దేశంతో చెప్తున్నా అంటే పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఉండే, ఆయన కూడా చేసిండనే వార్తలు వస్తూ ఉన్నాయి, ఇంకా చాలా మంది మీద వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరికి వారు ఎట్లా తెలిస్తే అట్లా విచ్చలవిడిగా చేసినటువంటి కథ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా దీంట్లో మీరు అన్నారు కొండలరెడ్డి పేరు, మన రేవంత్ రెడ్డి గారి పేరు మాత్రమే ప్రముఖంగా వినపడుతుందంటే వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు, అధికారానికి పార్టీని నడిపించే పొజిషన్ లో ఉన్నారు.
వారి తమ్ముడైనటువంటి కొండలరెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక మెయిన్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఎక్కువ ఫోకస్ అవుతా ఉన్నారు. అంతే తప్ప మిగతా వాళ్ళు ఎవరిని మీద కూడా దృష్టి లేదనేది ఏం లేదు. లాస్ట్ కు మన షోలో ఉన్నటువంటి గాలి వినోద్ కుమార్ గారు ప్రొఫెసర్ గారిని కూడా ఓసారి ఫోన్ ట్యాప్ చేసిరని చెప్తా ఉన్నారు. కాబట్టి విలేకరులను వదలలేదు, భార్యాభర్తలను వదలలేదు, బిజినెస్ మ్యాన్లను వదలలేదు, బంగారు వ్యాపారులను వదలలేదు. ఈ అందరి మీద కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది మనం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే చూస్తా ఉన్నాం. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఒక్కొక్క పేరు బయటకు వస్తా ఉంటే మనం అసలు నమ్మలేని నిజం. ఇప్పుడు మనం ఎవరి మీద అయితే చర్చించుకుంటా ఉన్నామో మరి ఏకదం అతని పేరే బయటకు వచ్చింది. తర్వాత ఇలాంటి వాళ్ళ గురించి మనం ఎక్కువ ఏం మాట్లాడగలుగుతాం? ఎట్లాగూ ఖచ్చితంగా శిక్ష పడుతుంది. వారు తప్పు చేసి వారి ఆధారాలు కనుక దొరికితే ఖచ్చితంగా సాంబశివరావు అయినా ఇంకొక రావైనా ఏ రావైనా ఊచలు లెక్క పెట్టవలసిందే. కాబట్టి ఆధారాలు ఇంకెన్ని కావాలండి నరసింహగౌడ్ గారు? ఎన్ని ఆధారాలు కావాలి? భుజంగరావు గారు స్టేట్మెంట్ లో పేర్లు చెప్పారు, మీకు 161 స్టేట్మెంట్ లో పేర్లు ఉన్నాయి, 164 స్టేట్మెంట్ లో ఉన్నాయి, చివరకు కోత్వాల్ గారి అఫిడవిట్ లో కూడా పేర్లు ఉన్నాయి. ఇంకేం కావాలో చెప్పండి. నేను మొదటి నుండి కూడా మీకు ఒక వాటి చెప్తాను. కేసు లాజికల్ ఎందుకు రావాలంటే ఆదేశాలు ఎలా ఫ్లో అయినాయో అది ఎస్టాబ్లిష్ చేయాలి, లేకపోతే కోర్టులో నిలబడదు. ప్రొఫెసర్ గారికి తెలుసు ఫస్ట్ ఆదేశాలు ఎవరిచ్చిరు, ఎవరికి ఇచ్చిరు, ఎవరి ఆదేశాలతో. ఇప్పుడు మనకు కింద ఉన్న వాళ్ళు దొరికిరు. మనకు రాధాకిషన్ రావు గారు స్పష్టంగా చెప్పిరు, మాకు డీజీపీ ఐజీ గారు మాకు ఆదేశాలు ఇస్తే మేము చేసినాము అని. మరి ఈయన తప్పు చెప్పిండా రైట్ చెప్పిండా అనేది ఎస్టాబ్లిష్ కావాలంటే ఐజీ గారు ఉండాల్సిందే. వాస్తవంగా కేసులో మనము బలంగా నిలబెట్టాలంటే వీళ్ళు రావాల్సిందే. వీళ్ళు పేర్లు చెప్తా ఉన్నారు. రేపు పొద్దుగల కోర్టు పోయిన తర్వాత సార్ మమ్మల్ని బెదిరిస్తే చెప్పినామని చెప్పి తప్పించుకునే అవకాశం కూడా ఉంటది. కాబట్టి సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ ఉండాలి, ప్లస్ లాజికల్ ఎందుకు రావాలంటే వీళ్ళందరూ కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఉండాలి. కాబట్టి దానికి సంబంధించి ఫిక్స్ చేయడానికి కావాల్సిన ఆధారాలు మనకు రావాలి. ముఖ్యంగా ఈ కేసులో ఎలక్ట్రానిక్ కు సంబంధించిన వీటికి సంబంధించిన ఆధారాలే ఎక్కువ దొరికినాయి. కాబట్టి వాటిని ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా విషయాలు ఉంటాయి, మీ అందరికీ తెలిసిన విషయాలు ఇవి. కాబట్టి ఐజీ ప్రభాకర్ రావు గారు కేటీఆర్ నుండి ఎవరి నుండో ఒక పై స్థాయి నుంచి ఆదేశాలు అందుకొని వాటిని కిందికి వదిలిండ్రు. కాబట్టి ఈ మధ్యన ఉన్నటువంటి అనుసంధానకర్త ఐజీ ప్రభాకర్ రావు గారి మీదనే దీని యొక్క ఫోకస్ ఉంది. కాబట్టి మనం ఐజీ ప్రభాకర్ రావు వచ్చినప్పుడు చూద్దాం, మిగతా శ్రవణ్ రావు వచ్చినప్పుడు చూద్దాం. ఫస్ట్ ఉన్నోళ్ళని లోపలేద్దామంటే వ్యక్తిగత కక్ష కింద పోతుంది. చంద్రబాబు నాయుడు లోపలెత్తి ఆయన బయటకు వచ్చి అధికారానికి వచ్చినట్టే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను తీసుకురావాల్సిందే, వాళ్ళని అరెస్ట్ చేసి ఏదో కోణంలో పట్టుకురావాల్సిందే. పట్టుకొచ్చి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ స్టేట్మెంట్ తీసుకొని దాంతో లాజికల్ ఎందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు కనుక తొందరపడి నా మీద అంతకుముందు చేసిండు కాబట్టి కేసీఆర్ను వీళ్ళందరూ చేసే ఉంటారన్న ఒక హైపోథెటికల్ తోటి ఆయన చేసిండు అనుకోండి, రేపు పొద్దుగాల ఇదే ప్రజలు ఇదే మీడియా మళ్ళీ దుమ్మెత్తిపోస్తారు. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమైన మాట చెప్పారు, నేను ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో నేను కలుగజేసుకోను, మీరు చట్ట ప్రకారం చేయండి, అక్కడ ఆధారాలు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయండి, ఆధారాలు లేకపోతే పక్కకు పెట్టండి అని క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అంటే న్యాయంగా అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి తొందరపడి ఐజీ ప్రభాకర్ రావు గారు రాకుండా ఈ లింకప్ ఇప్పటిదాకా మనకు దొరికినటువంటి ఆధారాలకు పైనుంచి వచ్చిన ఆదేశాలకు లింకప్ చేసి లాజికల్ ఎందుకు తీసుకురాకుండా మనం ఏది సబ్మిట్ చేసినా కోర్టులో వీగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి ఈ కేసు వీగిపోయే విధంగా పనిచేయాలన్న ఆలోచన లేదు. కాబట్టి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన చివరి వ్యక్తిని కూడా కటకటాల్లోకి నెట్టాలి. కాబట్టి ఇంత పగడ్బందీగా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం. నేను అంటున్నా, ఇప్పుడు ఆయన విజిటింగ్ వీసా మీద పోయిందని చెప్తా ఉన్నారు. 6 నెలల కంటే ఎక్కువ ఉండదు, నాకు తెలిసి పొడిగించే విషయం కూడా ఉండదు. ఖచ్చితంగా ప్రభాకర్ రావు ఇవాళ రేపట్ల వచ్చే అవకాశం ఉంటది. వచ్చిన వెంటనే ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆయననే లింకప్, ఆయననే కేటీఆర్ కు ఈ కింద చెప్పినటువంటి మన ఈ అధికారులకు లింకప్ మనిషి. కాబట్టి
ఖచ్చితంగా ఆయన వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. Yes. లేదా అని చర్యలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎక్కడో ఒక రకంగా వీగిపోయే అవకాశం ఉంటది. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. దయచేసి మీరు ప్రభుత్వాన్ని అరే లేట్ చేస్తా ఉంది, దొరికిన వాళ్ళనైతే వేసేయండి అనే ఆలోచన కనుక చేస్తే మనం పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. ఇంతకు ముందు కూడా చాలా కేసులు మీరు చూసే ఉంటారు ఈ ఫోన్ ట్యాపింగ్ లో. ఎందుకంటే ఈ ఫోన్ అనేదే ఎలక్ట్రానిక్ సంబంధించింది. దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే 1,00,000 చట్టాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళన్నింటినీ క్రోడీకరించుకుంటూ అవి ఖచ్చితంగా లాజికల్ ఎండ్కు తీసుకురావాలని ప్రభుత్వం చూస్తుంది. ఐజీ ప్రభాకర్ రావు గారు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తేనే ఇది లాజికల్ ఎండ్కు వస్తుంది. Yes, నరసయ్య గౌడ్ గారు, మళ్ళీ వస్తాను. అమర్ గారు. ఆధారాలు ఉన్నాయో అవి కూడా మళ్ళీ ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఎస్, షాడో ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి నవీన్ రావు చుట్టూ టెలిఫోన్ ట్యాపింగ్ నీలిమేడల్ అనేది కమ్ముకున్నాయి. అతని పైన కూడా అరెస్ట్ అనేటటువంటిది ఉండే అవకాశం ఉంటుంది అనేటటువంటిది కమిషనర్ గారి అఫిడవిట్లో మనకు కొన్ని స్పష్టత ఏర్పడింది. ఏంటి, ఎట్లా అభివర్ణిస్తారు ఈ అంశం? ఇప్పుడు దీనికి కావాల్సినటువంటి మొత్తం టెక్నికల్ సపోర్ట్ ఎస్, అంటే ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఇటలీలు దొరుకుతాయా లేకపోతే చార్మినార్లో దొరుకుతాయా లేకపోతే ఇంకా దొరుకుతాయి? ఒక క్లారిటీ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. యాజ్ పర్ ద లా టెక్నికల్ సపోర్ట్ అనేటటువంటిది దానికి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు దాంట్లో నుండి మనం అవుట్కమ్ అయ్యాం. కేవలం స్టేట్మెంట్స్, కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఆధారంగానే కేసులో ఇన్వెస్టిగేషన్ కొనసాగితే లీగల్గా పురోగతి సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఇటువంటి మొత్తం సమకూర్చడమే కాకుండా తర్వాత ఆయన కూడా ఎవరెవరి మీద అంటే మెయిన్ బీఆర్ఎస్ పార్టీ మెయిన్ నాయకుల నుంచి ఈయనకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఈయన ద్వారా వచ్చి ఈయన మీద మీరు చేయండి అని ఆయనకి ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళందరి మీద 1 by 1 అంటే శ్రావణ్ రావు పేర్లు కొన్ని శ్రావణ్ రావే అనుకుంటాను ఆయన సంబంధించి ఆయన కొన్ని పేర్లు ఇవ్వటం, ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే అప్పుడు అధికారం చెలాయించినటువంటి చాలామంది నాయకులు కావచ్చు లేదా మంత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు, వాళ్ళకు ఇబ్బందికర పరిస్థితి వస్తుంది, ఎస్ ఈయన మీద నిఘా పెట్టండి అని చెప్పినప్పుడు వీళ్ళందరితోటి ఒక కోఆర్డినేషన్ తోటి ఆ నిఘా పెట్టడం జరిగింది దాని మీద. అయితే నవీన్ రావుకు వీళ్ళంతా శ్రావణ్ రావు నుంచి ఒక ఐజీ నుంచే కాకుండా దాదాపు శ్రావణ్ రావు లాంటి వ్యక్తి నుంచి కూడా నేరుగా ఆ నవీన్ రావుకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని మనకు చాలా సందర్భాలు తెలుస్తుంది దీంట్లో. అంటే మొత్తం ఈ వ్యవస్థలో ఎక్కడ అంటే దాదాపు ఒక కానిస్టేబుల్ నుంచి ఒక ఐజీ డీజీపీ దాకా కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అయితే నేను దీంట్లో ఒకటే నేను మీకు అంటున్నాను శ్రీశైలం గారు, దీంట్లో ఏ ఒక్కరినే కాకుండా అప్పుడు డీజీపీగా ఎవరున్నారు, ఆ డీజీపీ నుంచి అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాలు మెయిన్ ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా ఏమున్నా లేకపోతే ఇంకా వేరే రకంగా ఆఫీసర్లు ఉన్నా కూడా డీజీపీకి సంబంధం లేకుండా ఎటువంటి విషయాలు కూడా జరిగేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఎంత జరిగింది డీజీపీ ఆఫీస్లోనే, ఆ ప్రెమిసెస్లోనే. సో అప్పుడు ఉన్నటువంటి డీజీపీని కూడా దీంట్లో విచారించవలసిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత దాంతోపాటు ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు ఐజీ ప్రభాకర్ రావు రిటైర్ ఆయన రిటైర్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఓకే, అంతకుముందు ఇప్పుడు ఎవరెవరి పేర్లు వస్తున్నాయి, ఆ పేర్లు వచ్చినటువంటి వ్యక్తుల్ని పిలిచి ఇంట్రాగేషన్ చేస్తే తప్పులేదు దాంట్లో. ఎందుకంటే పోలీస్ లిస్ట్లో ఉన్నప్పుడు నేనైనా ఎవరైనా ఇంకెవరైనా ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళని ఇంట్రాగేషన్ చేయొచ్చు, వాళ్ళని విచారణ చేయొచ్చు, చేసి అసలు ఏం జరిగిందనే విషయం తెలుసుకోవచ్చు. కేవలం ఆయన ప్రభాకర్ రావు వస్తేనే ఇదంతా జరుగుద్ది అనేది మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు పేర్లు ఎవరు ఇచ్చిండ్రు, ఇప్పుడున్న దాంట్లో డీసీపీ రాధాకిషన్ రావు కావచ్చు లేకపోతే భుజంగరావు కావచ్చు, ఇతర ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి నవీన్ రావు ఇచ్చిన విషయాల్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో, ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఏ స్థాయి వాళ్ళు అనే దాని మీద అట్లీస్ట్ ఒక ఇంట్రాగేషన్ చేసి సరే చర్య తీసుకుంటారా లేదా అరెస్ట్ చేస్తారా అది వేరే విషయం, కానీ కనీసం వాళ్ళ నుంచి సమాచారం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేకపోతే మాత్రం ఇది చాలా ఇంకింద జాప్యం జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో ముఖ్యంగా మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు భవిష్యత్తులో ఇక్కడ నాట్ ఓన్లీ తెలంగాణ
మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఎవరు కూడా మీడియా ముసుగులో ఎటువంటి తప్పులు చేయకుండా చాలా కఠినంగా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇక్కడ దానికి ప్రధానంగా మనం తెలంగాణ నుంచే దానికి బేస్ ఏర్పడాలి. తెలంగాణ నుంచే ఇగో ఇట్లా చేస్తే తెలంగాణలో చేస్తే ఈ విధంగా అయిందని దాని మీద ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఛానల్కు ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి యజమానులు కానీ లేకపోతే అక్కడ ఉన్న జర్నలిస్టులు కానీ దాంట్లో చేస్తున్న ఎవరైనా కూడా ఒక భయం అనేది ఏర్పడాలి. ఆ రకంగా యాక్షన్ ఉంటే తప్ప భవిష్యత్తులో దీనికి అడ్డుకట్టే అవకాశం లేదు. సో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్గా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఇదే కాకుండా దీని మీద ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ కూడా దాని మీద ఇమ్మీడియట్లీ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. చేసి అసలు ఏం జరుగుతుంది ఏం పోతుంది అనే దాని మీద ఎప్పటికప్పుడు ఆయన కూడా పర్యవేక్షణ చేయాలి. ఇక్కడ హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక ఆ తర్వాత శాంతి భద్రతలు కానీ లేకపోతే ఇతర విషయాలు కూడా మొత్తం ముఖ్యమంత్రి చూస్తున్నాడు కనుక ఆయన కూడా ఎప్పటికప్పుడు దీని మీద అంటే మనం మనం దాని గురించి మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ లేకపోయినా కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనే విషయాన్ని మాత్రం మరి సీఎంఓ ఆఫీస్ కానీ అది కానీ బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజలకు ఏమో అంటే ప్రజల్లో ఒక ఆలోచన ఏముందంటే ఏముందిలే ఏదో అన్న కేసీఆర్ను బెదిరిస్తానికి తీసుకొచ్చాను అంతే తప్ప ఇది ఏం లేదు, భవిష్యత్తులో ఏముండదు, ఈ కేసు 2 రోజులు నడుస్తాయి, మనం ఎన్నో చూసినాం, 2 రోజులు ఇది అయిపోద్ది తర్వాత క్లోజ్ అయిపోద్ది అని అంటున్నారు. దీని మీద సో యాక్షన్ ఇమ్మీడియట్లీ ఉండాలని నేను అంటున్నాను. ప్రభాకర్ రావు గారు ఆయన వచ్చి ఎప్పుడు వస్తాడు లేదా ఆయన హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది, ఇంకా 10 రోజులు లేదా 15 రోజులు లేదనే విషయం వదిలిపెడితే ఆయన ఇంట్రాగేషన్ పార్ట్లో ఆయన కూడా అది పార్ట్. అంతకంటే ముందు ఎవరైతే ఇప్పుడు పేర్లు ఉన్నాయి దాదాపు ఎంతమంది పేర్లు వస్తున్నాయి, బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారు, ఆ తర్వాత జర్నలిస్టులు ఎవరున్నారు, లేకపోతే ఇంకా అధికారులు ఎవరున్నారు, బయట వ్యక్తులు ఎవరున్నారనే దాని మీద మొత్తం మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ అయితే జరగాలని నేను అనుకుంటున్నాను. ఎస్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, అమర్ గారు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేశారు, దానిపైన మీ వివరణ కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. టెలిఫోన్ ట్యాపింగ్ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతున్నప్పుడు డీజీపీగా వ్యవహరించినటువంటి హోమ్ సెక్రటరీగా వ్యవహరించినటువంటి ఇతర హోమ్ డిపార్ట్మెంట్లో కొనసాగుతున్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులపైన కూడా విచారణ చేపట్టవలసిన అవసరం ఉంది అనేటటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. అప్పుడు డీజీపీగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఇప్పుడు క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ పదవులలో కొనసాగుతున్నారు. అప్పుడు హోమ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు ఇప్పుడు అప్గ్రేడెడ్ పొజిషన్లలో పనిచేస్తున్నారు. ఏంటి మీ స్టేట్మెంట్ ఎట్లా ఉంటుంది? హౌ యు విల్ డిఫైన్ ఇట్? అదే నేను ఇప్పుడు మొదటి నుండి చాలా డిబేట్లలో కూడా చెప్తున్నాను. ఇప్పుడు కేసీఆర్ గారిని ఒక్కరిని టార్గెట్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఎవరైతే అధికారులు దీని వెనుక ఉన్నారో వాళ్ళను బాధ్యులు చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పేసి నాట్ ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ప్రతి కూడా ఇప్పుడు నేను జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ విషయంలో కావచ్చు, సుధీర్ గారి కమిషన్ విషయంలో కావచ్చు, ఇంకా ప్రతి కమిషన్ లోనూ అధికారుల పాత్ర లేకుండా ఈ విచారణ అనే దాన్ని మనం పూర్తి చేయలేం. ఎందుకంటే డీజీపీ స్వయంగా ఆయన ఖచ్చితంగా బాధ్యులే. గత డీజీపీ ఖచ్చితంగా హోమ్ సెక్రటరీ బాధ్యుడు అవుతాడు. వాళ్ళకు తెలియకుండా ఇది జరిగే అవకాశమే లేదు. కాబట్టి వాళ్ళకు ఒకవైపు మంచి అప్గ్రేడ్స్ ప్రమోషన్లు ఇచ్చుకుంటా కీలకమైన పోస్టులు ఇచ్చుకుంటా మరి రేవంత్ రెడ్డి గారు మరొక వైపు ఫోన్ ట్యాపింగ్ ఇవ్వడము, మరొక వైపు అవినీతి అధికారులందరికీ ఎవరిని కూడా వాళ్ళ మీద చర్యలు లేకుండా వాళ్ళకి అసలు మంచి పోస్టులు ఇస్తూ ఇవాళ ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు? ప్రజలకు అంటే కేసీఆర్ ను మాత్రం రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు, అధికారులు మాత్రం అవినీతి అధికారులు మాత్రం ఆయన వెనకేసుకొస్తున్నారు అనే ఒక సంకేతం పోతుంది కదా. దానివల్ల ఈ కేసుకు సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది? నువ్వు అధికారిని కాపాడాలంటే ముఖ్యమంత్రి ఇప్పుడు మా మాజీ ముఖ్యమంత్రి మీద చర్యలు లేకపోతే ఇంకా బాధ్యులైన మీద చర్యలు తీసుకోవడం కుదరదు. ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులు ప్రతి చర్యలో అధికారుల పాత్ర ఉంటది. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల్లో ప్రతి చర్యలో అధికారుల పాత్ర ఉంటుంది. అధికారుల పాత్ర లేకుంటే ఏ చర్య ఉండదు. ఎందుకంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి పేరు మీద ఏది జరగదు. కాబట్టి అధికారుల పేర్ల మీదనే జరుగుతాయి. కాబట్టి ఈ జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఎవరు కూడా అధికారుల పాత్ర అత్యంత కీలకమైన పాత్ర ఉన్నది. నాట్ ఓన్లీ పోలీస్ అధికారులు మామూలు చిన్న అధికారులే కాదు. అక్కడ గత డీజీపీ నుండి హోమ్ సెక్రటరీ నుండి ఖచ్చితంగా వాళ్ళ పాత్ర ఉన్నది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి లేకుండా స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ గా హోమ్ సెక్రటరీ హోమ్ చేసే అధికారం కూడా లేదు. ఎందుకంటే
ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత కీలకమైన విషయము. అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పింది. అది ప్రాథమిక హక్కు, జీవించే హక్కుకు భంగం కలిగించడమే, ప్రైవసీ హక్కుకు భంగం కలిగించడమే. ఈవెన్ ఆధార్ కేసు విషయంలో కూడా మనకి ఆధార్ లో వాళ్ళ విషయాలను బయట పెట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికే లేదని చెప్పింది. ఆధార్ కేసు విషయంలో ఒక పౌరుని యొక్క మొత్తం యొక్క వ్యక్తిగత జీవితాల్లోకి ఎంటర్ కావడానికి ఏ ప్రభుత్వాలకు అధికారం లేదు. అంటిల్ అన్లెస్ ఆయన ఆ వ్యక్తి వల్ల ఈ దేశానికి ప్రమాదం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి వల్ల మొత్తం శాంతి భద్రతకు ప్రమాదం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి వల్ల మొత్తం ఈ ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉన్నప్పుడు ఆయన మీద నిఘా పెట్టాలి. ఆ నిఘా కూడా ఖచ్చితంగా జ్యుడిషియల్ అనుమతి తీసుకోవాలి. ఏ అధికారైనా, ఈవెన్ డీజీపీ స్థాయిలో అధికారైనా సరే జ్యుడిషియల్ అనుమతి తీసుకొని ఆ అనుమతితోనే ఇవన్నీ చర్యలు జరగాలి. మరి ఇవన్నీ జరిగినాయా? ఇవన్నీ జ్యుడిషియల్ అనుమతి ఇచ్చిందా? ఇవ్వకుండా ఒక డీజీపీ స్థాయి అధికారి, హోమ్ సెక్రటరీ స్థాయి అధికారి చేస్తే మరి వాళ్ళు కూడా దానికి పూర్తి బాధ్యత వహించాలి కదా. కేసీఆర్ గారు ఒకరు చెప్పినంత మాత్రాన్ని, ఒక మంత్రి చెప్పినంత మాత్రాన్ని ఒక అధికారి చేయడానికి అధికారం లేదు, చేయకూడదు. మరి చేసిందంటే అధికారి కూడా నేరస్తుడే అవుతాడు. కాబట్టి ఆ అంశంలో ఖచ్చితంగా అది మాజీ డీజీపీ మీద అనేక రకాల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన కూడా ఈ జరిగిన అవినీతిలో ఆయనది కూడా భాగస్వామ్యం ఉందనేది ఇవాళ హైకోర్టు న్యాయవాది శరత్తో పాటు చాలా మంది కూడా ప్రత్యక్ష ఆరోపణలు చేశారు. ఆయన మీద కోర్టులలో కేసు వేయడానికి రెడీ అయినరు. ఆయన మీద పెద్ద కరపత్రాలు తీశారు, స్టేట్మెంట్లు ఇచ్చారు, మీడియాలో, సోషల్ మీడియాలో పెట్టారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి అవినీతికరమైన అధికారికి ఒక టిఎస్పిఎస్ చైర్మన్ పదవి, అంటే ఒక కాన్ఫిడెన్షియల్ పోస్టు, ఒక ఎగ్జామ్ నిర్వహించాలంటే చాలా కాన్ఫిడెన్షియల్ పోస్టు. ఆ పోస్ట్ లో ఇవాళ గతంలో లీకులు ఎట్లా జరిగినాయో మరి ఈ డీజీపీ, ఇప్పుడున్న డీజీపీ అంటే మాజీ డీజీపీకి కూడా తెలిసి ఉంటది విషయాలు అన్ని కూడా. పేపర్ ఎట్లా లీక్ అయింది, దానికి బాధ్యులు ఎవరు, ఏ రకంగా పేపర్ అమ్ముకున్నారు, ఇవన్నిటి ఆయనకు తెలుసు. మరి తెలిసినప్పుడు మరి అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ నువ్వు పెట్టినావంటే అర్థమైంది. ముఖ్యమంత్రి గారు మరి నీతిమంతమైన అధికారులకు అవకాశం ఇస్తుండా, లేకపోతే దొంగలకే మళ్ళీ మంచి పీట మీద పెద్దపీట వేసిండా అనే వాడిని కూడా ఖచ్చితంగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని శంకించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అనేక మంది అధికారులు, అవినీతి అధికారులు, కుంభకోణాలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోకుండా కేసీఆర్ గారిని లేదా ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసినంత మాత్రాన అది రేపు ఎవిడెన్స్ లో నిలబడదు. ఖచ్చితంగా ఎవిడెన్స్ లో నిలబడాలంటే అధికారులను బాధ్యులు చేయాలి. అధికారులు ఎవరైతే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉన్న వాళ్ళని బాధ్యులు చేసినప్పుడే దానికి పూర్తి స్థాయి ఎవిడెన్స్ కోర్టు మీద ప్రజెంట్ చేయడానికి వీలైతుంది. అప్పుడు మాత్రమే ఇవాళ ఎవరి మీద అయితే మీరు టార్గెట్ పెట్టారో ఆ టార్గెట్ వ్యక్తులు నిజంగా చేసిండ్రా లేదా, వాళ్ళు బాధ్యులు అవుతారా కాదా అని కోర్టు నిర్ణయిస్తుంది. ఆ కోర్టు చర్యలు తీసుకుంటుంది. అంతేగాని ఒక్క కేసీఆర్ గారినో లేదంటే వాళ్ళ కుటుంబానో ఆ పార్టీ వ్యక్తులను టార్గెట్ చేసి కమిషన్లు వేసి కాలయాపన చేస్తే గత ఉమ్మడి ప్రభుత్వంలో 70 కమిషన్లు రకరకాల అవినీతుల మీద, రకరకాల ఇష్యూస్ మీద వేశారు. ఒక్క కమిషన్ మీద చర్యలు జరగలేదు ఇంతవరకు. మరి ఇవి కూడా రేపు అదే పరిస్థితి వస్తే ఏం లాభము? అంటే ఒక ఆరోపణ ఏమొస్తుందంటే వారు 6 గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికే ఇట్లాంటి చర్యలను చేస్తున్నారు. సో కాబట్టి మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఈ మీడియాకు లీకులు ఇవ్వడము, ఆ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి కూడా ఆయన కూడా మీడియాతో మాట్లాడడం, ఒక రహస్య నివేదిక ఇవ్వాల్సిన వాళ్ళు బహిర్గతంగా జడ్జిమెంట్ ఇవ్వడానికి లేదు కదా అధికారము. మరి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి మీడియాకు లీకులు ఇచ్చే కార్యక్రమం వల్ల రేపు ఆ రహస్యము కాస్త ఏమైతుంది, అది ఫేక్ అయిపోతుంది. కాబట్టి ఇవాళ రహస్యంగా ఏ నివేదికలు అయితే తీసుకొస్తున్నారో ఇవాళ బహిర్గతంగా ఇప్పుడు పేరుకొని బయటకు వచ్చాయి. వాళ్ళను ఖచ్చితంగా విచారణ చేపడితే తప్ప వాస్తవాలు ఏందో బయటికి రావు. సో కాబట్టి ఇవాళ అధికారులు ఎవరైతే గత అధికారులంతా అధికారులతో పాటు బాధ్యులైన రాజకీయ నేతలు, బాధ్యులైన జర్నలిస్టులు, బాధ్యులైన ఇంకెవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఇలా ప్రభుత్వం మీద ఉంది. ఆ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సింది కూడా ఈ ప్రభుత్వానికి బాధ్యత. ఎస్,
నరసయ్య గౌడ్ గారు, టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు పార్లమెంటు సమావేశాలు 3 పర్యాయాలు కొనసాగాయి. ఏ ఒక్క పార్లమెంటు సమావేశాలలో కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు కానీ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావించలేదు. ఏంటి, మీకు ఏమైనా ఇడన్ అజెండా ఉందనుకోవాలా కాంగ్రెస్ పార్టీకి? శ్రీశైలం అంటే ఈ ప్రశ్న అడగడానికి గల కొన్ని బేసెస్ ఉన్నాయి. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటటువంటిది టెలికమ్యూనికేషన్ టెలిఫోన్ సంస్థలు భారతదేశంలో పనిచేస్తున్నటువంటి 12 టెలిఫోన్ సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఆ 12 టెలిఫోన్ సంస్థలు కూడా పనిచేసేది పరిపాలించేది కేంద్ర ప్రభుత్వ పరిధి లోపట. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గలమెత్తలేదు ఈ వ్యవహారం గురించి? శ్రీశైలం గారు, మీకు ఒక 2-3 విషయాలు ముఖ్యమైన విషయాలు చెప్పాలి. నెంబర్ వన్ ఏంటంటే ఈ కేసు ఇది నీరుగార్చే విధంగా తొందరగా చేయటం లేదు అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ఇది పొరపాటు. ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే డీజీపీ సరే ఐజీ అయినా రాలేదు, ప్రభాకర్ రావు పక్క పెట్టండి, ఆ కింది స్థాయిలో ఎవరైతే మనకు అందుబాటులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది, వాళ్ళను ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది, వాళ్ళ దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది, అవి సబ్మిట్ చేయడం జరుగుతుంది, అడిషనల్ ఛార్జ్ షీట్ కూడా ఇవన్నీ సబ్మిట్ చేయడం జరుగుతుంటే ఒక పార్ట్ క్లోజ్ అవుతుంది. కానీ కేసు క్లోజ్ చేయడం వేరు, ఒక పార్ట్ క్లోజ్ చేయడం వేరు కదా. ఇప్పుడు భుజంగరావు, తిరుపతి అన్న, రాధాకిషన్ రావు వీళ్ళ కింద చిన్న ఆఫీసర్లు ఎవరంటే వీళ్ళందరినీ కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ తీసుకురావడం, ప్రశ్నించడం, దాని వివరాలు రాబట్టడం, ఆ వివరాలు వచ్చిన విషయాలను కోర్టుకు తెలియజేయడం ఇదంతా జరిగింది ఒక పార్ట్. రెండో పద్ధతి లాజికల్ ఎండ్ చేయడానికి ఇదొకటి అడ్డంకుగా ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం మన వక్తలు చెప్పిన విషయం ఏంటంటే కేవలం కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేయడం వల్ల లాభం లేదు, కేసు నీరుగారిపోతుందని చెప్తాను. అయితే నేను మొదటి నుంచి కూడా అదే చెప్పదలుచుకున్నాను. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు, మాకు వ్యక్తిగత కక్షలు కేసీఆర్ మీద కానీ కేసీఆర్ కుటుంబం మీద కానీ లేవు. కానీ ఏ అధికారికైనా ప్రతిపక్ష నాయకుని యొక్క ఫోన్ ట్యాప్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది? లేకపోతే బిజినెస్ మ్యాన్ల యొక్క ఫోన్లు లేకపోతే మిగతా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళకి ఏ రాజకీయ ప్రయోజనం ఉంటుంది? అధికారికి ఏ రాజకీయ ప్రయోజనం ఉండదు, వాళ్ళు ఉద్యోగస్తులు కాబట్టి. రాజకీయ నాయకుడు చెప్పితే తప్ప వాళ్ళు ఎక్కడి నుండో ఆ ఇన్స్ట్రుమెంట్ తెచ్చి ఒక 200-300 మీటర్ల దూరంలో ఆ ఇంట్లో పెట్టి అన్ని వినవలసిన అవసరం వచ్చింది వాళ్లకు. లేదా ప్రణీత్ రావుకి ఏం అవసరం వచ్చింది, భుజంగరావుకి ఏం అవసరం వచ్చింది, రాధాకిషన్ రావుకి ఏం అవసరం వచ్చింది? వాళ్ళు ఏమన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు కావాలనుకున్నారా? అంటే దీని అర్థం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరాలు ఏంటంటే మూడోసారి మనం గెలవాలి. అంతకు ముందు మునుగోడులో కూడా ఎట్లా గెలిచింది అనేది బయటకు వస్తుంది కదా. అంటే ఎక్కడ ఏం జరుగుతుంది, ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారు అది మొదలే తెలుసుకొని వీళ్ళు అంతకంటే మొదలే వెళ్ళడం. అది కాకుండా ఇంకా క్రూరమైన విషయం ఏంటంటే టిఆర్ఎస్ నాయకులు డబ్బులు ఎక్కడి నుండి ఎక్కడికి ఎలా తీసుకుపోయింది అనే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇదేమన్నా అధికారులకు సంబంధం ఉండే విషయమా? అధికారులు సహాయం చేస్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ చెప్పింది తింటారు, లేకపోతే ఇంకొక గవర్నమెంట్ ఉంటే వాళ్ళు చెప్పింది తింటారు. ఎందుకంటే వాళ్ళు చేయాలి కాబట్టి. నేను ఏమంటున్నా, అప్పటి ప్రభుత్వంలోని నేను పేరు చెప్పదలుచుకోలే, అప్పటి ప్రభుత్వంలోని కీలకమైన నాయకులు మూడోసారి ఒక అధికారంలోకి రావాలన్న ఆశతోటి వీళ్ళను పదవులలో ఉన్న వాళ్ళను భయపెట్టో ఎరచూపో వాళ్ళను ఉపయోగించుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా అధికారి లేకుండా రాజకీయ నాయకులతోటి ఏ పని కాదనేది స్పష్టమే. అందుకే అధికారులనే కదా మనం మొదలు పిలిచింది, అధికారుల దగ్గర నుండే కదా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది, వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకుంది, వాళ్ళు చెప్పినని రాసుకున్నది. కాబట్టి నేను ఏమంటున్నా, ఒక్క పార్ట్ పూర్తయింది. ఖచ్చితంగా వక్తలు చెప్పినట్టుగా దీన్ని స్పీడప్ చేయడానికి మన ప్రభుత్వం ముందుగానే ఉన్నది. కానీ కొద్దిగా చిన్న అడ్డంకులు ఏంటంటే ఎవరైతే చెప్పవలసిన వ్యక్తి లేనప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆ ప్లేస్ లో మీరున్నా నేనున్నా కొంత ఆలస్యం అవుతుంది. ఇక మూడో విషయం మీరు చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము పార్లమెంట్ లో ఈ విషయమై ఎందుకు లేవనెత్తుతలేదు అని అంటే ఆల్రెడీ
ఫుల్ ప్రూఫ్ గా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మా ప్రభుత్వమే ఉంది. ఖచ్చితంగా ఎవరు హోమ్ సెక్రటరీ అంటే సెంట్రల్ హోమ్ సెక్రటరీ కానీ లేకపోతే స్టేట్ లో అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరికి సహకరించిండ్రు, ఎవరి ఆదేశాలు పాటించిండ్రు అనే విషయాలు ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలుస్తాయి. కాబట్టి మనము ఇవన్నీ తెలుసుకున్న తరువాత వాళ్ళ మీద నింద వేస్తే బాగుంటది. కేవలం రాజకీయ నింద కొరకు, రాజకీయంగా లబ్ధి పొందడానికి కొరకు మాత్రమే అడగవలసిన ప్రశ్నలు కావవి. కాబట్టి ఎందుకంటే వినోద్ కుమార్ గారు చెప్పినట్టు ఇదంతా రాజకీయమే కాకుండా ఈ లైఫ్ కు సంబంధించి అంటే భార్యాభర్తలు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములు కుటుంబంలో చర్చించుకునే విషయాలు లాస్ట్ కు బెడ్రూమ్ లో కూడా చర్చించుకునే విషయాల వరకు కూడా వీరు వెళ్ళిండ్రు. కాబట్టి ఇంత లోతైన ఇన్వెస్టిగేషన్ చేయవలసి వస్తుంది. ఇది తూతు మంత్రంగా చేసి అందరిని వదిలిపెట్టేసి ఇంతకు ముందు 72 కమిషన్లు వేస్తే ఏది కాలేదు కాబట్టి ఇది కూడా అట్లనే పోతుంది అనుకుంటే నేను చెప్పగలిగేది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉన్నది. ఆల్రెడీ కింది స్థాయిలో పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. ఖచ్చితంగా వెయిటింగ్ ఫర్ ఐజీ ప్రభాకర్ రావు గారు. ఇతడు లేకుంటే కనుక ఎవరైనా లాజికల్ ఎందుకు కేసు వస్తుందంటే చెప్పండి, అలాగే చేయొచ్చు. అదే విధంగా కొత్త కోణం ఏంటంటే ఈ దేశంలో 4వ పిల్లర్ గా పేర్పడ్డటువంటి జర్నలిస్టుల పేర్లు రావడం అనేది మాత్రం దురదృష్టకరం. అంటే ఇంకా ముందు లోతైన నేనేమంటున్నా సార్, ఇదంతా 1% గురించి మేము అందరినీ ఎవరిని కూడా నిందించదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఇప్పటికీ కూడా ఏమంటున్నా, సాంబశివరావు గారు కానీ, శ్రవణ్ కుమార్ కానీ, ఇంకెవరైనా కానీ మీడియాలో భయపెట్టి కూడా చేయించుకోవచ్చు. నేను ఏమంటున్నా, మెడ మీద కత్తి పెట్టి చేస్తే అది వేరే రకంగా ఉంటది. కాబట్టి ఈ జర్నలిస్టులు, మీడియాలో ఉన్న వాళ్ళు అంత ఈజీగా తప్పు చేస్తారని నేనైతే వ్యక్తిగతంగా అనుకోవడం లేదు. కానీ ఖచ్చితంగా ఆరోపణలు వచ్చినప్పుడు అందరినీ కూడా ఖచ్చితంగా పిలవడం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అమర్ గారు, ఇంటర్సెప్షన్ ఇస్ ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం లేదా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రశ్నించారు. ఒకవేళ ఇంటర్సెప్షన్ ఇస్ ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, టెలిఫోన్ ట్యాపింగ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అంటనంటే భవిష్యత్తులో వచ్చేటటువంటి ప్రభుత్వాలకు, ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ప్రభుత్వాలకు డూస్ అండ్ డోంట్స్ ఏముండాలి? కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తలేదా అంటే గతంలో ఆయనకు అంటే మనమే అనుకుంటున్నాం, మొన్న ఏదో ఈ ఎప్పటి నుంచో ఆయన 2018 ఎలక్షన్స్ అప్పుడు కానీ అంతకుముందు కానీ ఆయన టెలిఫోన్ ట్యాపింగ్ అనేది రెగ్యులర్గా జరుపుతూనే ఉన్నాడు. 2018 ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆయన అసెంబ్లీలో పోటీ చేసినప్పుడు ఎక్కడెక్కడికి ఎట్లా డబ్బులు పంపించాలి, వేరే పార్టీలో ఎట్లా పోతున్నాయి, ఎట్లా చేయాలన్న దాని మీద కూడా ఆయన బాగా సక్సెస్ అయింది అప్పుడు. అయితే నిజంగా టెలిఫోన్ ట్యాపింగ్ ఎవరిది చేయాలి అనే విషయం మీద ఒక గైడ్లైన్స్ ఇప్పటికీ చాలా స్పష్టంగా ఉన్నాయి. నిజంగా ఎవరైనా ఇప్పుడు దేశద్రోహం అంటే దేశానికి ఏదైనా నష్టపరిచే విధంగా కానీ, లేకపోతే దేశంలో ఏదైనా హింస ఇటువంటి అంశాలు చెలరేగే వ్యక్తులు కానీ, ఇటువంటి విషయాల్లో లేకపోతే ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలను మీద కుట్ర చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చేయొచ్చు అనేది ఒకటి చాలా స్పష్టంగా ఉంది. దాన్ని చేయొచ్చు. కానీ భవిష్యత్తులో కూడా ఇదే రకంగా అంటే ఇప్పుడు కేసీఆర్ చేసిండు, ఆయన సక్సెస్ అయ్యిండు కనుక నేను కూడా అదే విధంగా ఎందుకు చేయకూడదని కనుక చేస్తే, ఒకవేళ వీళ్ళు చేస్తారన్నా కూడా కింది స్థాయిలో ఉండే అధికారులు మాత్రం చాలా గతంలో కాకుండా ఇప్పుడు వాళ్ళకు ప్రీవియస్ అంతా ఒక ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఆ రకంగా ఎవరు కూడా ఆ విధంగా నేరాలకు పాల్పడే అవకాశం కానీ, లేకపోతే చట్టాన్ని అతిక్రమించి ముందుకు పోయేటువంటి అవకాశాలు కానీ పెద్దగా ఉండకపోవచ్చు. ఈ విషయంలో రాజకీయంగా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకటైతే, ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు గవర్నమెంట్ సర్వీస్లో ఉండి ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ కానీ, లేకపోతే ఒక ఐపీఎస్కి సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళ బాధ్యతలు ఏంటిదని గుర్తించి నిజంగా వాళ్ళు ఎంతమందిలో చాలా తక్కువ మందిలో సెలెక్ట్ అవుతారు, చాలా మేధావులుగా ఉంటారు. అటువంటి వ్యక్తులు మేము ఈ దేశాన్ని ఏ విధంగా నడిపించాలనే దాని మీద వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కూడా ఈ విషయంలో తప్పులు కనుక అంటే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చాలా రకాలైన ప్రయత్నం చేస్తుంటారు. ఎవరైనా మా ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందా లేదనే విషయం అనుమానం వచ్చినప్పుడే ఇవన్నీ జరుగుతుంటాయి.
సో ఈ విషయంలో కరెక్ట్ ఒక గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసుకొని అధికారులే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో మనం దీంట్లో ఇన్వాల్వ్ కావద్దు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దీంట్లో కాకూడదు అనేది ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఒక ఖచ్చితమైనటువంటి గైడ్లైన్స్ కానీ దాని కానీ రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, లాలో స్ప్లిట్ ఛార్జ్షీట్ అనేటటువంటిది ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఈ కేసులో ప్రభాకర్ రావు గారిని తప్పించి అతన్ని అప్స్టాండింగ్గా చూపించి ఇతర అక్యూజ్ల మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి. అంటే ఇప్పుడు కన్క్లూజన్ పాయింట్స్ అంటే ఇప్పుడు మనకి ఎవిడెన్స్ అనేది అత్యంత కీలకమైన అంటే ఇప్పుడు ప్రతి ఏ కేసులోనైనా ఎవిడెన్స్ లేకుండా తీర్పు జడ్జి గారు ఇవ్వరు. కాబట్టి నువ్వు స్ప్లిట్ చేసినా ఎవిడెన్స్ కావాల్సిందే, చేయకపోయినా ఎవిడెన్స్ కావాల్సిందే. సో ఇవాళ మెయిన్ అక్యూజ్డ్ ఎవరో ఈ కేసులో అంటే మనకు ప్రభాకర్ రావు గారు కనపడతారు. కాబట్టి ప్రభాకర్ రావు గారి దగ్గర ఉన్న కీలక సమాచారాన్ని సేకరించకుండా ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని కంటే కూడా నా దృష్టిలో గత డీజీపీని విచారించడం ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఈ కేసుకు, ఎక్కువ ఎవిడెన్స్ ఆధారం. గత హోమ్ సెక్రటరీని విచారించడం ఇంకా ఎక్కువ ఆధారాలు సేకరించడం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రావుల పేరు మీద ఉన్న వెలమల్ని టార్గెట్ చేస్తున్నారు, మిగతా కమ్యూనిటీని టార్గెట్ చేయట్లేదు, రెడ్డిని టార్గెట్ చేయట్లేదు, రెడ్డి అధికారులు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు కేసుకు కులం ఉండదు కాబట్టి, మతం ఉండదు కాబట్టి, కేసుకు ఎవిడెన్స్ ముఖ్యం కాబట్టి ఎవిడెన్స్ ను కలెక్ట్ చేసి దానికి సరి అయిన ప్రాతిపదికన ఉంటే స్ప్లిట్ చేసినా చేయకపోయినా దానికి ఆ తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని దీన్ని స్ప్లిట్ చేసేసి ఆయన రప్పియడంలో వైఫల్యం చెందో లేకపోతే ఈ స్ప్లిట్ చేసేసి ఉన్న వాళ్ళని శిక్షిస్తా అంటే మరి కీలకమైన వాళ్ళను మరి తప్పిస్తే కూడా నేరమే కదా. ఇప్పుడు గత డీజీపీని కూడా బాధ్యత చేయకపోతే, గత హోమ్ సెక్రటరీని బాధ్యత చేయకపోతే ఈ సమస్య కొలికి రేపు సుప్రీంకోర్టు పోతుంది. మరి వాళ్ళని బాధ్యత చేయాల్సి వస్తుంది కదా, సుప్రీంకోర్టు అడుగుతుంది రేపు. మరి వాళ్ళ ఆదేశాలు లేకుండా వీళ్ళు చేశారా? వాళ్ళ ఆదేశాలు లేకుండా ఇదంతా జరిగిందా? ఆయన ఆదేశాలు ఉంటే మరి ఆయన ఎందుకు ప్రాసిక్యూట్ చేయలేదు అనేది కూడా చర్చ రేపు జరుగుతుంది కదా. కాబట్టి థ్యాంక్ యూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా నరసయ్య గౌడ్ గారికి, అమర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు క్రైమ్ నంబర్ 243/2024 పంజగుట్ట పోలీస్ స్టేషన్ భారతదేశ చరిత్రలో ఒక ల్యాండ్ మార్క్ కేసుగా మిగిలేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 48 పేజీల అఫిడవిట్లో ఎన్నో అంశాలు, కొత్త అంశాలు నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రస్తావించారు. అదేవిధంగా ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్గా కొనసాగుతున్నటువంటి శివధర్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది. ఆయన కూడా టెలిఫోన్ ట్యాపింగ్ బాధితుడనేటటువంటి వాస్తవాన్ని అఫిడవిట్లో పొందుపరచడం అనేటటువంటిది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దేశ చరిత్రలో ఇదొక సంచలనాత్మకమైనటువంటి రిఫరెన్స్ కేసుగా మిగిలేటటువంటి అవకాశాలున్నాయి. ఎన్నో అరెస్టులు జరగవలసి ఉన్నాయి. పోలీస్ అధికారుల లెక్కల ప్రకారంగానే 11 అరెస్టులు పెండింగ్లో ఉన్నాయి. మరో 12 మందిని ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కీలక పాత్ర అంటే ఎవిడెన్స్, క్యాష్ తీసుకున్నట్టు అంటే మధ్యవర్తిత్వం చేసినందుకు 2 కోట్ల రూపాయల లంచం తీసుకున్నటువంటి సాంబశివరావు లాంటి అంటే కన్ఫర్మ్డ్ కేసెస్, ఎస్టాబ్లిష్డ్ కేసెస్, ఎవిడెన్స్ స్పష్టంగా ఉన్నటువంటి కేసెస్లలో కూడా తస్సారం వహించకుండా వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలంటని చెప్పి వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.